మన తెలంగాణలో కొన్ని వందల సంవత్సరాల క్రితం రెండు పెద్ద బండరాల మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసారు. ఇది ఎక్కడ అంటే జగిత్యాల జిల్లాలోని వెలుగటూరు మండలం కిషన్ రావుపేటలో. ఈ టెంపుల్ గుట్ట పైన ఉంటుంది. గుట్టపైకి వెళ్ళాలంటే చాలా మెట్లు ఎక్కి వెళ్ళాలి. పైన మనకి ఒక గజస్తంభం, బండపై వినాయకుడు, హనుమంతుడు ఇంకా చాలా విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఈ గుట్ట పైన ఒక పెద్ద చెట్టు కూడా ఉంది. నెక్స్ట్ ఈ రెండు పెద్ద బండరాల మధ్యలో నుంచి మెట్లు ఎక్కుతూ వెళితే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం, ఒక బండకి స్వయంభూగా వెలిసిన విష్ణుమూర్తి విగ్రహం కనిపిస్తుంది. ఇంకా లోపల ఉగ్ర నరసింహస్వామి విగ్రహం కూడా ఉంటుందంట. సూర్యకిరణాలు పడ్డప్పుడే అది కనిపిస్తుందంట. అయితే ఒకప్పుడు దీని వెనకాల కూడా ఒక కోనేరు ఉండేదంట. అప్పట్లో ఒక ఆమె బట్టలు వినడం వల్ల ఆమె పైన బండబడి చనిపోయిందంట. ఈ గుట్టపైకి ఎక్కేటప్పుడు మధ్యలో ఒక పాత నంది విగ్రహం కూడా ఉంది. అయితే ఈ టెంపుల్ కి వచ్చిన వాళ్ళు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడే గుట్ట కింద కోళ్ళని మేకల్ని కోసుకొని తింటారు. ఇక్కడ చాలా పెద్ద జాతర కూడా జరుగుతుంది. ఈ నాగపల్లి లక్ష్మీ నరసింహస్వామి గుట్టపై నుంచి మంచి మంచి లొకేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గుట్ట. మీరు ఈ నాగపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి వచ్చారా? వస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. దీని ఫుల్ వీడియో యూట్యూబ్ లో పెట్టాను, చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి.